పోషకాలు ఎక్కువ, పర్యావరణానికి మేలు, రసాయన ఎరువులతో నష్టాలే ఎక్కువ, అధిక వాడకంతో మరిన్ని అనర్థాలు, నానో యూరియాలో 80-90% పోషకాలు, రసాయన యూరియాలో 30-40%, రసాయన యూరియా 75%, నానో 25% వాడుకుంటే మేలు, పంట ప్రాథమిక దశలో నానో వద్దు, ఆఖరి దశలో వాడితే ప్రయోజనం, వ్యవసాయ శాస్త్రవేత్తల అధికారులు సిఫార్సు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కోటికి తగ్గేదే లే అంటూ అడిగినంత ఇస్తేనే ఫైల్పై సంతకం, లేకుంటే కొర్రెలతో కాంట్రాక్టర్లకు చుక్కలు, గిరిజన ఏఎన్సీ శ్రీనివాస్ నిర్వాహకం, అక్రమ సంపాదన అంతా అమెరికాకు బదిలీ, 22 వరకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సబ్బవరపు శ్రీనివాస్ విజయవాడలోని గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ కార్యాలయంలో ఏఎన్సీ ఆయన ఏ కాగితం మీద సంతకం పెట్టాలని కోర్టు చేతిలో పడాల్సిందే, తాను చెప్పిందే రేటు, ఇందులో మరో మాట లేదు, అడిగినంత ఇచ్చుకుంటే ఓకే, లేకపోతే కొర్రీల మీద కొర్రీలు వేసి కాంట్రాక్టర్లకు చుక్కలు చూపిస్తారు. శ్రీనివాస్కి 2 కుమారులు, వాళ్ళలో ఒకరు అమెరికాలో ఉంటున్నారు, కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసిన లంచం సొమ్మును అమెరికాలో ఉంటున్న కుమారుడి వద్దకు పంపుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. గత వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది మంత్రులతో ఈయనకి సత్సంబంధాలు ఉన్నాయి. కాంట్రాక్టర్లు ఎంత వేధించిన అడిగేవారు లేకపోవడంతో ఇంజనీరింగ్ విభాగంలో తిరుగులేని అధికారిగా మారారు. ఒక కాంట్రాక్టర్ దక్కించుకున్న పనిని మరో కాంట్రాక్టర్కి అప్పగించడానికి కోటికి తక్కువ కాకుండా వసూలు చేసిన ఆరోపణలు ఉన్నాయి. అదే పని మళ్ళా పాత కాంట్రాక్టర్కి అప్పగించాలన్న కోటి ఇవ్వాల్సిందే. గతంలో ఆయనపై విచారణ చేసిన విజిలెన్స్ కమిషన్ శ్రీనివాస్కి వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వానికి కొన్ని వేదికను ఆదేశించింది. ఈఎన్సీ పోస్టుకు ఆయన అనర్హుడని అందులో స్పష్టం చేసింది. అయినా నాటి పాలకులు ఏరుకోరి మరి శ్రీనివాస్కి పదవిని కట్టబెట్టారు. తాను డిమాండ్ చేసిన మొత్తం ఇస్తేనే పెండింగ్ బిల్లులకు ఆమోదం తెలుపుతానని కొద్ది నెలల క్రితం ఉత్తరాంధ్రకు చెందిన ఒక కాంట్రాక్టర్ని వేధించాడు. ఆయన అధికార పార్టీ ప్రజాప్రతినిధి వద్దకు వెళ్ళి విషయం చెప్పి కన్నీరు మున్నీరయ్యారు. ఆ నేత ఏఎన్సీకి ఫోన్ చేసి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పనితీరు ఇదే విధంగా ఉంటే చాలా ఇబ్బందులు పడతారని శ్రీనివాస్ని హెచ్చరించినట్టు విశ్వసనీయ సమాచారం. ఇదిలో ఉండగా కాంట్రాక్ట్ నుంచి 25 లక్షల లంచం తీసుకుని శ్రీనివాస్ను పట్టుకున్న అధికారులు విశాఖపట్నంలో ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు శుక్రవారం కొనసాగాయి. శ్రీనివాస్ని ఏసీబీ అధికారులు శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టు హాజరుపరిచారు. కోర్టు ఆయనకి నెల 22 వరకు రిమాండ్ విధించింది. అనంతరం ఆయన విజయవాడ జిల్లా జైలుకి తరలించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పంట